సరే ఇవాళ పాపం రేవంత్ రెడ్డి గారు గత జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంగా ఉప ఎన్నికల సందర్భంగా పాపం సర్పంచ్ ఎన్నికలకు తిరిగినట్టు పోటీ చేసిన సర్పంచ్ ఊర్లో సందు సందు ఇల్లులు తిరిగినట్టు 6 రోజులు తిరిగిండు. ఇక ఆడు తిట్టు సరిపోవని చెప్పి ఇవాళ మీట్ ద ప్రెస్ అని పెట్టి చాలా విషయాలు మాట్లాడండి. వాస్తవానికి ఎక్కడైనా మీట్ ద ప్రెస్ను ప్రెస్ క్లబ్ వారు నిర్వహిస్తారు, వారు ఆహ్వానిస్తారు, ప్రెస్ క్లబ్లో జరుగుతుంది. మరి ప్రెస్ క్లబ్ వారికి పబ్లా కనబడుతుందట, అందుకని చెప్పి స్టార్ హోటల్లో పెట్టుకున్నాడు. సరే ఓకే, సంతోషం. కానీ దాంట్లో ఇలా ఆయన మాట్లాడిన మాటలు ఏముంటుంది, సహజంగా గదే కొంత భూత్ పంచంగా ఉంటుంది, కొన్ని అబద్ధాలు కలిసి ఉంటాయి. కానీ ఇవాళ విచిత్రంగా ఇవాళ ఆయన మాట్లాడుతున్నప్పుడు చూసి మా మిత్రులు కొంతమంది అంటుండే, ఈ రాజుగారి దేవతా వస్త్రాల కథ కనబడుతుంది నాకు. బట్టలు వేసుకోకుండా రాజుగారు రోడ్ల మీద తిరుగుతుంటే పిల్లగాడు గుర్తుపట్టి చెప్పినట్టు ఈ ఎవరు చెప్పాలి రేవంత్ రెడ్డికి ఆ పిల్లగాడు ఎవరై ఉండాలి? ఏంటిది? 3,000 కోట్లతో ఉస్మానియా కట్టిండట, 100 ఎకరాల హైకోర్టు కట్టిండట, 21,000 రుణమాఫీ చేసిండట, ఆర్టీసీని 7,000 కోట్ల లాభాలకు తెచ్చిండట. అసలు అవి చెప్పాలన్నా చెప్పొద్దా, మాట్లాడాలన్నా మాట్లాడొద్దా సోయి లేదు. ఈ ఒకవైపు 20,000 నోటిఫికేషన్లు వేసిండట, 60,000 ఉద్యోగాలు నింపిండట. కొంచెమన్నా 20,000 నోటిఫికేషన్లు, వాటితోనే 60,000 ఉద్యోగాలు. ఒక్కటే